సార్ మీరు రండి సార్, మీరు కూడా రండి. మీ టీచింగ్ వాళ్ళు రావాలి సార్, నాన్ టీచింగ్ వాళ్ళు రావాలి, ఇక్కడికి రావాలి. అదే వాళ్ళు వచ్చినా రాకుండా వాళ్ళు ఉంటారు అక్కడ. బీఎస్సీ సార్ బీఎస్సీ సార్ ఉంటే సరిపోతుంది. ముందుగా విద్యార్థులందరూ అన్ని పార్టీలు, అన్ని భావజాలాలు, తమ స్వీయ భావజాలాలు, పార్టీలను వదిలిపెట్టి విశ్వవిద్యాలయం పరిరక్షించుకోవాలన్న ఆసక్తి కనబరుస్తూ ఉద్యమం చేస్తున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఒక విశ్వవిద్యాలయం కస్టోడియన్గా నాకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఎంతో విశ్వాసంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకుపోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చింది. అన్నప్పుడు నేను రిజిస్ట్రార్ గారు కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరం కలిసి ఈ ఏడాదిన్నరలో మేము మా శాయశక్తుల పురస్కారాల విషయంలో కానీ, ఇతరత్ర రిపేర్ల విషయంలో కానీ, ఎన్నో రకాలుగా మౌలికమైన వసతుల కల్పనలో మేము చాలా ప్రశంసనీయంగా పనిచేస్తున్నాము. వాజ్పేయిలో రోడ్లు వేయడంలో, సోలార్ చేయడంలోనూ, చిత్రవాణి స్టూడియో నిర్మించడంలోనూ ఇలాగా. ఇప్పుడు అనుకోకుండా ఒక ఉపద్రవం మన మీద పడింది. నిజానికి ప్రభుత్వ ప్రతినిధిగానో లేదా తెలుగు యూనివర్సిటీ ఎంప్లాయీగానో ఉన్నప్పటికీ కూడా ఎవరైనా కూడా మన ఇంటిని తీసుకుపోయి పక్కవాడు ఎవడో వస్తాడు అంటే ఇవ్వడం అనేది అన్యాయమైన విషయం. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారికి వారి మ్యూజియం నిర్మాణానికి ఇక్కడ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి లేఖ వచ్చిన మాట వాస్తవం. అయితే అది ఈవో నోటే, జీవో కాదు. అందువల్ల మనం ఏం కంగారు పడవలసిన పని లేదు. కానీ మొక్కలోనే తుంచేయక మాత్రం తప్పదు. అయితే ఈవో నోట్ తర్వాత మళ్ళీ మొన్న మొత్తం ఫైల్ పంపించారు, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని. అందువల్ల మేము గతంలో విద్యా సలహాదారు అడిగినప్పుడు వారికి ఇక్కడ ఉన్నవన్నీ వివరించాము. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వాలి అన్నప్పుడు వీసీ ఛాంబర్, రిజిస్ట్రార్ ఛాంబర్, ఒక మ్యూజియం, తరతరాల తెలుగు మ్యూజియం అనేది, చిత్రవాణి స్టూడియో అనేది ఉంది. ఆ తర్వాత ఆడిటోరియం ఉంది. ఆడిటోరియం వల్ల మన మనుగడకు, మన కార్యక్రమాల నిర్వహణకు మనకు కొంత ఆర్థికమైన వెసులుబాటు కలిగిస్తుంది. గవర్నమెంట్ నుంచి హాస్టల్ నిర్వహణకు సంబంధించిన రీఎంబర్స్మెంట్ ఇంకా ₹1 కోటి దాకా రావాల్సి ఉంది. అయినా మనం హాస్టల్ బంద్ చేయడానికి వీలు లేదు, స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకూడదని మేము మా శక్తి మేరకు రకరకాల ఎత్తులతో మనం పనిచేస్తున్నాం. మొన్న జయధీర్ తిరుమలరావు గారు, కోదండరామ్ గారు, గౌరవనీయ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు వచ్చారు. వారు చూశారు. ఇది చిన్న చిన్న రూములు ఉన్నాయి, ఎట్లా చేయాలి అన్నారు. ఒక మాట జయధీర్ తిరుమలరావు గారు, ఈ చిన్న రూములతో ఇది ఎట్లా కొనసాగించాలని, ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు. ఒక అభిప్రాయం వ్యక్తీకరించారు. తర్వాత వారు అన్నది ఏంటంటే, నేను తెలుగు యూనివర్సిటీని అడగలేదు, ఇది వారు చెప్పారు. అట్లాగే వారికి దాసిన దాంట్లో కూడా మాకు ఎక్కడైనా ఒక స్థలం ఇవ్వండి అని అన్నారు. కానీ తెలుగు యూనివర్సిటీ బాచిపల్లికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఖాళీగా ఉంది అన్న ఒక అపప్రథ బాగా జనంలో వ్యాపించి ఉంది. ఇది దురదృష్టకరం. కానీ ఇక్కడ ఉన్న కోర్సులు హాస్టల్తో సంబంధం లేని కోర్సులు అన్నీ ఉన్నాయి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో దాదాపు 3000 మంది దాకా ఉన్నారు. బీ డిజైన్ కోర్సు ఉంది. తర్వాత జ్యోతిషం, యోగా, మిమిక్రీ, మైమ్, ఇంద్రజాలం, ఇంకా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే మన అడ్మినిస్ట్రేషన్ అది ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి మన గోల్డెన్ థ్రెషోల్డ్ హ్యాబిట్స్లో ఉంది. అట్లాగే మనకు అంటే మనం సెక్రటరేట్ పోవాల్సి వస్తుంది. సెక్రటరేట్ పోవాలంటే మేము ఎక్కడ ఉండాలి, ఇది ఉంటుంది. ఇక్కడ వీసీ ఛాంబర్, రిజిస్ట్రార్ ఛాంబర్ కనుక లేకపోతే సురవరం ప్రతాప్ రెడ్డి అనే నేమ్ ప్లేట్ పోతుంది. ఎందుకంటే సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అనే బోర్డు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వీసీకి ఇక్కడ అది ఉంటుంది. మాన్య గౌరవ ముఖ్యమంత్రి గారు తాను అసెంబ్లీలో సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. అది పెట్టి ఏడాది కాకముందే ఇక్కడ ఈ బోర్డు తిప్పేయాలి అనే పరిస్థితి రావడం దురదృష్టకరం. అధికారులు దీని మీద
స్పందించి ఒక సింపాథికల్గాను అసలు గ్రౌండ్ రియాలిటీ ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తికి ఇది లీజ్కి ఇవ్వాలి అని అంటే ఓ 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత అది ఎక్కడ పోతుంది, ఎవరి కంట్రోల్లో ఉంటుంది అన్న క్వశ్చన్ వస్తుంది. టెక్నికల్ సమస్యలు ఉంటాయి. మనం ఆ టెక్నికల్ సమస్య దానికి పోయి వివాదాస్పదంగా మారకూడదు. మన స్థలాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమైనా ఉంది. వారు ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టాలని ప్రయత్నం చేశారు జయదేవ్ తిరుమల గారు, అక్కడ అది చేశారు. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీలో గొడవలైనాయి. అసలు చిన్న ఇక్కడ ఉన్న పర్పస్ ఏమిటంటే క్లాసులకు స్టాఫ్ రూమ్లకు ఉన్న రూములు మీద 3rd ఫ్లోర్ పడిపోయింది. ఒకవేళ కనుక ఈ గోడలను కొట్టి కూలగొట్టి మనం ఏమన్నా చేస్తే ఆ స్ట్రక్చర్ దెబ్బతినడం కాకుండా గట్టితనం పోతుంది. ఇది ఒకటి. అందువల్ల మనం దీన్ని మార్చి రిపేర్లు చేసే స్థాయిలో లేదు బిల్డింగ్. మనం క్లాస్ రూమ్లు నడుపుకోవడం వేరు, మన మ్యూజియం చేయడం వేరు. మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. వెనక ఈ కాంపౌండ్ వాళ్ళు వెనకే లలిత కళా తోరణం ఉంది, అది ఖాళీగా ఉంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సినిమాలో అని చేశారు. దాంట్లో ఒక 3 రూములు ఉన్నాయి, ప్లస్ ఆ స్టేజ్ ఉంది. దానికి చాలా సులభంగా కొద్దిపాటి మార్పులతో కొద్దిపాటి వ్యయంతో మంచి హాల్స్ చేసుకోవచ్చు. ఆ విధంగా మన పక్కనే ఖాళీ స్థలం, అందున అది కల్చర్ డిపార్ట్మెంట్ ప్లేస్లో ఉంది, వాళ్ళ ఆధీనంలో ఉంది. మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాము. వాళ్ళు కేవలం గవర్నమెంట్ మమ్మల్ని ఇస్తాము అని పూర్తిగా అనలేదు. మీ ఒపీనియన్ చెప్పండి అన్నారు. మేము ఇది రాయదలుచుకున్నాము. పక్కన కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది, స్టూడెంట్స్కి సంబంధం లేని విషయం, దాన్ని ఇవ్వచ్చు. ఇక్కడ ఎందుకు స్టూడెంట్స్తో ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో గొడవ అయింది, ఉస్మానియా యూనివర్సిటీలో గొడవ అయింది, ప్రతి చోట మన ఓపెన్ యూనివర్సిటీలో గొడవ అయింది. అనవసరంగా తెలుగు విశ్వవిద్యాలయం అన్న ఒక బ్రాండ్ను పోగొట్టి వేరే అది చేయాలని కోరుకోవడం లేదు. మేము ప్రభుత్వానికి ఇలా చెప్పదలుచుకున్నాము. ఈ విషయంలో మీరు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఏదైనా కూడా మనం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఒక నిర్ణయానికి మన ఇల్లును మనము పరాయి వాడికి దారాదత్తం చేయకూడదు అన్నది ఇందులో స్పష్టంగా మనం అనుకుంటున్నది. దాని ప్రకారంగా గవర్నమెంట్ కూడా మన మీద స్పందిస్తుంది. అక్కడ ఉన్న అధికారులకు నిజంగా చెప్పాలి గ్రౌండ్ రియాలిటీ తెలియదు. వస్తారు, బహుశా 2-3 రోజుల్లో వారు వచ్చి చూస్తారు. ఇది మనకు సానుకూలంగా అవుతుందనే విశ్వసిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ. యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటో చెప్పేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక మనకు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను.